పోయిన వీడియోలో గురు తీర్థము గురించి చెప్పానండి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్లో మా సతీష్ గారు ఉంటారు. సో ఆయనతో మీరు మాట్లాడి మా ఆఫీస్లో మీకు దొరుకుతుంది. సో దీన్ని మీరు కొనుక్కొని వాడవచ్చండి. సో ఇప్పుడు చూడండి, మీకు రెండు స్టేట్మెంట్స్ పాకిస్తాన్ వైపు నుంచి. నువ్వు ఏమో బలూచిస్తాన్లో మా రక్తముతో హోలీ ఆట అనేది ఆడుతున్నావు, కాబట్టి మేము ఏం చేస్తాము అంటే కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కూడా మిమ్మల్ని రక్తముతో స్నానము చేయిస్తాము. చూడండి, పోయిన వీడియోలో మాట్లాడాను. ఈ మాటలు, ఈ ప్రగల్భాలు అంటే ఎంత ప్రమాదములో వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు గ్రహించడం లేదు. ఇంకా కూడా వాళ్ళ మీడియా ప్రతినిధి చౌదరి గారు, సో ఆయన మాట్లాడుతున్నారు, రక్తముతో మనం హోలీ ఆడుతున్నామంట, వాళ్ళు మనల్ని రక్తముతో స్నానము చేయిస్తారంట. సో ఇంకొక వైపు బిలావల్ భూటో, మీకు సింధ్ ప్రావిన్స్ ఇవాళ వాళ్ళు ఈ యుద్ధ భయము ఎలా ఉంది అంటే ఆ ప్రజలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో వాళ్లకు భరోసా ఇవ్వడానికి వీడు వెళ్ళాడు. బిలావల్ భూటో వెళ్ళిన వాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక మీదట పారితే అంటే నీరు అనేది సింధ్ ప్రావిన్స్లో పారాలి, భారత్ ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ వాళ్ళు ఒక్కసారిగా ఆలోచించుకొని డిసిషన్ని మార్చుకొని ముందులాగే మాకు నీరు అనేది ఇవ్వాలి. ఒకవేళ నీరు ఇవ్వకపోతే వాళ్ళ రక్తమే ఇక్కడ పారుతుంది అంటే ఈ దరిద్రుల యొక్క ఆలోచన, మేమే ఈ తీవ్రవాద దాడులు చేసామని అఫీషియల్గా ఒప్పుకుంటున్నారు. మాటకు మాట రక్తము కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా రక్తము పారుతుంది అంటే మేమేనండి తీవ్రవాద దాడి చేశాము, పహల్గామ్లో ఏదైతే జరిగిందో మాదే పూర్తి బాధ్యత అని చెప్పి గ్లోబల్ కమ్యూనిటీకి పాకిస్తాన్ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. కానీ విచిత్రం చెప్పమంటారా, ఈ సింధ్ ప్రావిన్స్ అని ఉంది. సింధ్ అంటే హిందూ మతము అనేది ఇక్కడే స్టార్ట్ అయిందండి. సింధు నది మీకు ఆల్రెడీ 2-3 వీడియోస్లో మాట్లాడాము. మనము 6 నదుల గురించి మాట్లాడతాం. ఈ 6 నదులు అన్నప్పుడు ఏంటి, వెస్టర్న్ రివర్స్, ఈస్టర్న్ రివర్స్. వెస్టర్న్ రివర్స్ అంటే ఏంటి, చీనబ్, జీలం, అలాగే సింధు నది. సో దీన్ని వెస్టర్న్ రివర్స్ అంటారు. మరి ఈస్టర్న్ రివర్స్ అన్నారు అంటే రావి, బ్యాస్, సట్లిజ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ నదులంతా కలిసి ఫైనల్గా సింధు నదిగా మారుతుంది. సింధు నదిగా మారి ఇది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో సింధు నది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హిందువులే భారతీయులు. సో ఇలాగా ఉంటుంది చరిత్ర. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే ఈ సింధు నది, దీని దగ్గర భారత్ నిర్మిస్తున్న డ్యాములు, వీటిని మీరు ఆపేరు అనుకోండి. సింధు నది యొక్క ప్రవాహము భారత్ వైపే ఆగిపోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి? మోరోవర్ ఇక్కడ మీకు పాకిస్తానే ముక్కలుగా విడిపోయే అవకాశం ఎలా జరుగుతుంది అంటే ఈ సింధ్ ప్రావిన్స్ పైన పంజాబ్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ పంజాబ్ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే బోలెడన్ని కెనాల్స్ నిర్మిస్తున్నారు. ఎక్కడ? సింధు నదిపై. సో ఎప్పుడైతే వీళ్ళు కెనాల్స్ నిర్మించి గేట్ల నిర్మాణము చేస్తున్నారో కింద దిగువ ప్రాంతంలో ఉండే ఈ సింధ్ ప్రావిన్స్ వాళ్ళకి వాటర్ అనేది రావడం లేదు. అంటే వాళ్ళ మధ్య ఇది ఎలా చెప్పాలి అంటే కావేరీ నది ఇష్యూ మీరు వినే ఉంటారు. కర్ణాటక నుంచి కావేరీ నది వస్తుంది, ఇది తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక వాళ్ళు అక్కడే ఈ నదిని ఆపేస్తారు. దాంతో తమిళనాడుకు రావాల్సిన వాటర్ అనేది రాదు. ఎప్పుడు ఈ గొడవలు, మా చిన్నప్పటి నుంచి ఈ గొడవలు చూస్తూనే ఉన్నాము. రాత్రికి రాత్రి కర్ణాటక వాళ్ళు తమిళ్ వాళ్ళను కొట్టడము, వాళ్ళు పారిపోయి మళ్ళీ చెన్నైకి వచ్చేయడము చాలా చూసాము. ఇవాళ పాకిస్తాన్లో కూడా సరిగ్గా ఇదే పరిస్థితి అండి. పంజాబ్ వాడి కెనాల్స్ నిర్మిస్తున్నాడు, కింద ఉండే సింధు వాళ్ళకి నీరు అనేది రావడం లేదు. మరి ఈ దెబ్బ భారత్ ఇప్పుడు ఇవాళ మనం ఏం చేస్తున్నాము, రైజీ అనబడే ఒక జిల్లా. సో ఇక్కడ ఒక అతిపెద్ద డ్యామ్ ఉందండి. ఈ డ్యామ్ పేరు సలాల్ డ్యామ్ అని అంటారు. మొన్నటికి మొన్న చూడండి, పహల్గామ్ తీవ్రవాద దాడులు జరుగుతున్న సేమ్ డే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సీఎం సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి ఈ గేట్స్ కొన్ని తెరిచి వెయ్యండి, ఎందుకంటే వరద నీరు చాలా ఎక్కువ వస్తుంది, మనము కొద్దిగా తెరుద్దాము అంటే సేమ్ డే మనం రీఓపెన్ చేసామండి.
ఎక్కడా సలాల్ డ్యామ్. సో ఈ చీనబ్ నది పైన ఉండే డ్యామ్ని మనము ఆపేశాం. అంటే గేట్స్ ఓపెన్ చేశాము, పహల్గామ్లో ఈ దాడులు జరిగే ఇమీడియట్గా మనం క్లోజ్ చేశాము. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సస్పెండ్ అయ్యింది. అంటే పంజాబ్ వాడికి నీరు లేదు, సింధు ప్రావిన్స్ వాడికి నీరు లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒకే ఒక డ్యాము ఇప్పుడు అర్జెంటుగా మీకు కిషన్ గంగా ప్రాజెక్ట్ అనండి, అలాగే రేట్లే ప్రాజెక్ట్ అంటారు, వీటిని అంతా కూడా మనం అంటే మొత్తము గేట్స్ని క్లోజ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు పాకిస్తాన్ రియల్ ప్యానిక్. అంటే ఏదో అణు అస్త్రము వాడతానన్నాడు కదా, వాటర్ వార్ అన్నాడు కదా, చెయ్యరా చూద్దాం, మేము ఈ డ్యామ్స్ మొత్తము కూడా క్లోజ్ చేసేస్తాం. ఇది ఎప్పుడు యూరీ స్ట్రైక్స్ జరిగే చూసారా, తీవ్రవాద దాడులు, ఆ టైం నుంచే మోదీ గారు ఈ ప్లానింగ్లో ఉన్నారు. మేము ఒకవేళ ఈ నదుల గేట్స్ను క్లోజ్ చేస్తే పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమీ లేదు. ఆ దేశములో లిటరల్గా ఒక సివిల్ వార్ వస్తుంది. ఇప్పుడు ఈ పంజాబ్ సింధు ప్రావిన్స్ అంటున్నాను చూసారా, ఇక్కడే మీకు చాలా పెద్ద గొడవలు. మీకు ఏకంగా వాళ్ళ ప్రధానమంత్రి వచ్చి అక్కడ ఉండే పాలకులను ఇలా గొడవ పడకండి, మనము గొడవ పడితే ఇది భారత్కు అడ్వాంటేజ్ అవుతుంది, ఇన్ని మాట్లాడాడు. సో మరి ఇవాళ పహల్గామ్ దాడుల యొక్క రెస్పాన్స్ ఏమిటి అంటే టోటల్గా ఈ 6 నదులను కూడా అంటే సింధు నదికి కూడా ఎక్కడా నీరు అనేది అందదు. మీకు అదొక చిన్న పాయలా మారిపోతుంది. దిగువ ప్రాంతాల్లో ఉండే రైతులు అనండి, ప్రజలు అనండి, నగరాలు, గ్రామాలు, ఎవరికి నీరు అనేది అందదు. టోటల్గా 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మీకు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళకూడదు. అయ్యో ఇది తప్పు కదండి, వాళ్ళ ప్రజలు కష్టపడతారు కదా మీకు నాకు అనిపిస్తుంది. కానీ వాడు చేస్తున్న వెధవ పనులు చెప్తున్నా కదా, ప్రగల్భాలు. మనమేమో రక్తముతో హోలీ ఆట ఆడుతున్నామంట, వాడు కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా మనల్ని రక్తముతో స్నానం చేయిస్తాడంట. పారితే మీకు సింధు నది పారాలి, లేకపోతే భారతీయుల రక్తము పారుతుంది అని చెప్పి ఈ బిలావల్ భూటో మాట్లాడుతున్నాడు. అంటే మనలాంటి వాళ్లకు అధికారం ఇస్తే ఏం చేస్తామండి, నేరుగా అసాల్ట్ రైఫిల్స్ తీసుకెళ్ళి టపా టపా కాల్చి పడేస్తాం. ఎటువంటి హోదా లేని వాళ్ళు, ఎటువంటి కెపాసిటీ లేని వాళ్ళు, ఎప్పుడు మీ దేశము ప్రజల గురించి ఆలోచించని వాళ్ళు, వీళ్ళందరూ నాయకులైపోయి పెద్ద పెద్ద ర్యాలీలు, అందులో వీళ్ళు డైరెక్ట్గా మోదీ అనడము, భారత్ అనడము, భారతీయుల రక్తాన్ని కళ్ళారా చూస్తాము, ఇదా మీరు మాట్లాడేది? ఇవాళ భారత్ యొక్క కెపాసిటీ అంటే ఒక్క రష్యానో ఇజ్రాయెలో కాదు, అమెరికా కూడా మాతోనే కలిసిపోయారు. ఈ విషయం నీకు తెలుసా తెలియదా? నిన్ని ఐసోలేట్ చేయడం కాదు, నీ దేశములోనే ఎన్నెన్ని గ్రూప్స్ మీ ఆర్మీ పైన వాళ్ళు చేస్తున్న దాడులు, దాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. అంటే నువ్వు ఏం చెయ్యాలి? ముందు నా దేశాన్ని సరిదిద్దుకోవాలి, తరువాత ఒక పెద్ద శత్రువుని ఎదిరించగలగాలి. ఏమీ లేదు, ఏ కెపాసిటీ లేదు. కానీ ఇంతంత మాటలు మాట్లాడుతూ ఉంటే మేమేమైనా చూస్తూ ఊరుకుంటామా? మరి మోదీ గారు ఇవన్నీ వింటూ పోతే పోనీలే అని చెప్పి ఏ మన్మోహన్ సింగ్ గారు లాగో లేదా వేరే నాయకులు ఉన్నారు చూసారా, పప్పెట్స్ వాళ్ళలాగో కాదండి. ఏం చెయ్యాలో ఖచ్చితంగా అది మేము చేస్తాము. చేసినప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఎవరు నిన్ను ఆదుకోవడానికి వస్తారు? చైనా వాడు కూడా ఇదంతా గమనించి ఒక దండం పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవాళ వాడు ఉన్న పరిస్థితిలో పాకిస్తాన్కి సపోర్ట్గా వాడు నిలబడలేడు. ఈ పరిస్థితిలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న పాకిస్తాన్ని మనము ఏం చెయ్యాలి? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.